నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి, చట్టాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. అల్లు పాల్తేరు వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువకు పడిన గండి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. నాణ్యమైన సదుపాయాలను కల్పిస్తే విద్యార్థులు చదువులో రాణిస్తారు, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మెంటాడ మండలం మీసాల్పేట గ్రామంలో దారుణం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి దంపతులు బలి. సమాజ హితమే సంకల్పంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠోర నియమాలతో చేపట్టిన వారాహి దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు. విజ్ఞాన అభివృద్ధి, సుఖ సంతోషాలకు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవాన్ని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆధ్యాత్మిక భావాలను అవపోసన పట్టిన పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆదిత్య యంత్రం ఎదుట వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ప్రత్యక్ష భగవాన్ని ఆరాధించారు. ఒక నేరస్తుని జగన్ మోహన్ రెడ్డి వెనకేసుకున్నారని రావడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఒక పార్టీని నడుపుతున్న నాయకుడు మాట్లాడవలసిన విధంగా ఆయన మాట్లాడలేదని అన్నారు. పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు పుట్టని తెలుగుదేశం పొలిటీ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. మనీ లాండరింగ్ కేసులో 40,000 కోట్లు కొల్లగొట్టిన జగన్పై 11 పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయని, మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడు అయిపోతాడా అని ప్రశ్నించారు. ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను. గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట.
ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో సందర్శకులను కలిశారు. జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు కేఆర్ డి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రెడ్ క్రాస్ కార్యక్రమాలపై వివరించారు. రెడ్ క్రాస్ రక్త నిధి ద్వారా రక్తం సేకరణ తదితర అంశాలపై వారి నుంచి మంత్రి సమాచారం తెలుసుకున్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ మంత్రిని కలిసి వివరించారు. జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలో చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సహకార శాఖ అధికారులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కూడా మంత్రిని కలిసి పలు అంశాలపై వినతులు అందజేశారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని, వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013 అమలుపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మహిళలపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టం వల్ల తమకు రక్షణ లభిస్తుందనే విషయం మహిళలకు తెలియాలని, ఈ చట్టం వారికి ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా కార్యాలయాల్లో కూడా చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని అమలు చేసేందుకు వివిధ కార్యాలయాల్లో ఏర్పాటైన కమిటీలు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా కఠినంగా శిక్ష పడినప్పుడే వేధింపులు నిరోధింపబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మనం చేయవలసింది ఏంటంటే మన అవగాహన కంటే కూడా వాళ్ళలో ఎక్కువ అవగాహన కలగజేయాలి. ఇటువంటి యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇటువంటి రక్షణ అనేది నాకు ఒకటి ఉంది. ఈ రక్షణతో నన్ను వేధిస్తున్న పరిస్థితుల నుంచి నేను బయటికి రావడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ముందు మనం వాళ్ళకి అవగాహన కలగజేయాలి. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. మీకు మన గ్రామ స్థాయిలో మీకు సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, మండల స్థాయిలో ఎంఆర్ఓలు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. ముందు మన జిల్లాల నుంచి మొదలు పెట్టాలి. మరి ఇది యాక్టివిటీ ఉందో లేదో మీ రూల్స్ ప్రకారం నాకైతే తెలియదు, కానీ మన జిల్లాలో అది మొదలు పెట్టండి. గ్రామ స్థాయి నుండి కూడా వివిధ, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వనండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవ్వనివ్వండి, ఎక్కడ పనిచేస్తాం అయినా సరే వర్కింగ్ ప్లేస్ అన్నారు అంతే. అది తప్పితే ప్రభుత్వ కార్యాలయం అయినా ఎక్కడ అనలా, పని ప్రదేశం అన్నారంతే. ఎక్కడ పని ప్రదేశంలో అయినా సరే మహిళ వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళకి తెలియాలి. నాకు ఈ రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది,
ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా వివిధ శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయి నుండి కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరిశీలిస్తాం. అన్ని కార్యాలయాల్లో తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజు రోజుకు పెరిగిపోతుంది. కాలువలో వరద ప్రవాహం తగ్గిపోవడంతో గట్టుకోతకు గురై పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నీరంతా సమీపంలో ఉన్న వేగావతి నదిలోకి పారుతుంది. అక్విడక్ట్ ముందు గండి పడడంతో నీరంతా నదిలోకి వెళ్లిపోతుంది. ఈ రోజు ఈ ప్రాంతాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సందర్శించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. వన్ అండ్ హాఫ్ 2 కిలోమీటర్ స్ట్రెచ్లో నేను ఏదైతే భయపడ్డానో అదేవిధంగా గండి ఇవాళ పడ్డం జరిగింది. చాలా విచిత్రంగా పడ్డం జరిగింది. లైనింగ్లో నుంచి గండి పడ్డం జరిగింది. ఇది చాలా క్రానిక్ ప్రాబ్లంగా తయారైంది. తప్పకుండా ఈ వర్షాకాలం రైతుకి ఇబ్బంది అవ్వకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మేము అవనివ్వండి, రైతులు అవనివ్వండి, అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏ గండి వచ్చినా దాన్ని పూడ్చడానికి సంసిద్ధంగా ఫండ్స్కి కొరత లేదు. అవసరమైతే నేను సొంత డబ్బు ఇస్తాను. రైతుకి ఇబ్బంది లేకుండా మనం గండ్లు పూడ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వర్షాకాలం ఈ పంట అయిన వెంటనే శాశ్వతంగా ఇక్కడ మరమ్మతులు చేపట్టి కొన్ని పేమెంట్స్ అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ కూడా అంతకుముందు ముందుకు రాలేదు. వాళ్ళకి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఆ కాంట్రాక్టర్స్ని తెప్పించి వెంటనే మాట్లాడి దానికి జరగవలసినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో వెంటనే చేపట్టి ఈ పంటకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా దానికి అప్రమత్తంగా ఉంటూ ఈ పంట అయిన వెంటనే ఎప్పుడైతే కెనాల్ని మూసేస్తారో అప్పుడు శాశ్వతమైన మరమ్మతులు చేపట్టి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటామని పత్రికా సోదరులందరూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం శాసనసభ్యులు పుష్పాటి అదితి గజపతిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్బా స్కూల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తే మరింతగా రాణిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బడి బయట ఎవరూ ఉండకూడదని, ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు వెళ్లే విధంగా తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకంగా అందరికీ వస్తుంది. అయితే మీరు చూస్తుంటే మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అలాగే మీరు రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, అలాగే మీరు స్పోర్ట్స్ నేర్చుకుంటారు. అలాగే మనకి విజయనగరంలో ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రత్యేకత ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇక్కడ ఆ రోజుల్లోనే సంస్కృత్ కాలేజ్, అలాగే మ్యూజిక్ కాలేజ్, అలాగే స్పోర్ట్స్ కోసం కోడి రామ్మూర్తి గారిది, అలాగే అన్ని విధాలుగా అన్ని ఎడ్యుకేషన్ ఒక చైల్డ్ అన్ని విధాలుగా ఎడ్యుకేట్ అవ్వాలని అన్ని కూడా పెట్టి ఇక్కడ విద్యా నగరంగా విజయనగరంకి ఒక పేరు ప్రఖ్యాతులు అనేది ఉంది. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకొచ్చి మీరే పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్తారు, అలాగే మీరే బార్డర్స్ దగ్గరికి వెళ్ళి సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ అయ్యి, అలాగే మీరు ఆర్మీలో ఎంతోమంది చేరి ఈ విధంగా మీరు బార్డర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే మీరు బాగా చదువుకొని మీరందరూ ఈ మంచి మంచి ప్రొఫెషన్స్లో వెళ్ళి అలాగే కలెక్టర్స్ అవుతారు కొంతమంది. అన్ని రకాల రంగాల్లో మీరు పేరుగాంచాలని మీరందరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టి డైలీ చదువుకొని మీరందరూ మీ జీవితాల్ని మెరుగైన జీవితాలుగా చేసి అలాగే మీ తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోకుండా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని 31వ డివిజన్ కార్పొరేటర్ వై లక్ష్మణరావు తెలిపారు. బడికి పోదాం కార్యక్రమంలో భాగంగా జొన్నగుడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాపౌట్ పిల్లలను బడికి చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలు పాఠశాలకు పంపించడానికి కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగుంట హరిబాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు షేక్ అహ్మద్, డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పి బలరాం, సెక్రటరీ ఎం రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి కావాల్సిన స్టూడెంట్ కిట్ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అది ముందుగానే స్కూల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు బుక్స్ ఇమ్మన్నారు, ఇచ్చాము. మిగతా రిమైనింగ్ తాలూకా షూస్ కానీ, యూనిఫామ్ కానీ, బట్టలు కానీ, తర్వాత బ్యాగు, తర్వాత సాక్స్, బెల్ట్ అవి ఇప్పుడు ప్రజాప్రతినిధుల ద్వారా అందించమని చెప్పారు. సో ఈ కార్యక్రమానికి మన 31వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి గౌరవ శ్రీ ఎన్ లక్ష్మణ గారు, అదేవిధంగా మన వార్డుకి సంబంధించి అధికార పార్టీ పెద్దలైనటువంటి హరిబాబు గారు, మిగతా వారితో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా స్కూల్ తరఫున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ బడికి పోదాం అనే కార్యక్రమంలో గవర్నమెంట్ ఈరోజు బుక్స్, బ్యాగ్స్, సాక్స్, అలాగే బెల్ట్, వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ ఇచ్చారు. దానికి మాకు ఇక్కడ ఇచ్చేసి మా స్కూల్ హెచ్ఎం గారికి వెళ్ళడం జరిగింది. అలా మేము కూడా వచ్చి ఈ కార్యక్రమంకి పాల్గొన్నందుకు అలాగే మాస్టర్ గారికి, అలాగే మిగతా అధికారులందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలబొడ్డవర పంచాయతీ సర్పంచ్ మీనా మాట్లాడుతూ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది చెప్పినట్లుగా వినడం లేదని, తాము పార్టీలకు అతీతంగా పనిచేసి పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిద్దామని భావిస్తే ఎవరూ సహకరించడం లేదని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు సహకరిస్తేనే మన పంచాయతీలో మరింత అభివృద్ధి చేయవచ్చని సూచించారు. పంచాయతీ సెక్రటరీ బంగారు నాయుడు మాట్లాడుతూ ఇక నుంచి అలా జరగదని, సచివాలయం సిబ్బంది మేము మీకు సహకారాలు అందిస్తామని అన్నారు. వ్యాక్సినేషన్ వేశారు. దానికి కూడా మాకు ఇనాగ్రేషన్ పిలవడం జరగలేదు. ఎందుకు పిలవలేదు అంటే మీకు పిలవాలా అండి అని ఆవిడ అనింది. అలా అంటే మరి ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నట్ట, ఊళ్ళో లేనట్ట, అసలు ఎందుకు పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నట్ట లేనట్ట ఒక గిద్దను మరి రావడం వల్ల మాకంటే ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఆవిడ కూడా ఈ మాట అనేసింది. అలాగే నేను ఎంపీడీఓ గారికి ఒక లెటర్ ఇచ్చాను. లెటర్ ఇవ్వడం వల్ల ఏమో స్పందిస్తానేమో అనుకున్నాను. ఇంతవరకు ఆవిడ కూడా ఎటువంటి యాక్షన్ ఆవిడ మీద తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే పెన్షన్ పంచిన విషయానికి వచ్చినప్పటికీ నేను బొడ్డవరలో ఇచ్చాను. ఎవరు అనుకున్నారు దీనికి షెడ్యూల్ వేశారు. షెడ్యూల్ సెక్రటరీ గారు వేశారా, లేదా సచివాలయం ఎంప్లాయీస్ వేశారా, ఎవరు వేశారు? షెడ్యూల్ వేస్తారు. షెడ్యూల్లో బొడ్డవర ఒకటే ఉంది నా పేరు. మిగతా విలేజ్లో నేను ఇవ్వకూడదా, ఎట్లా చేయకూడదా? బొడ్డవర విలేజ్ లో ఏమో అని చెప్పారు. బొడ్డవర విలేజ్ లో వచ్చి ఇచ్చారు. ఇచ్చిందని గ్రూప్ లో పెట్టాలి. గ్రూప్ లో పెట్టకుండా ఎంపీపీ గారు ఫోన్ వెళ్ళింది. ఎలా వెళ్తుంది? గ్రూప్ లో పెట్టినండి, ఎంపీ గారు గ్రూప్ లో పెట్టినాయండి. ఇలా బొడ్డవరలు ఇచ్చానండి. దొంగ తప్ప దేనికంటే నేనే చెప్పాను. మా లెటర్ లో కూడా నేను చెప్పాను. నేను లెటర్ ఇచ్చానండి, బొడ్డవర ఇనాగ్రేషన్ చేశానండి. బొడ్డవర చేసిన తర్వాత అంపాలు వెళ్తానండి అని చెప్పాను. అయినా కూడా నేనేమో తప్పు చేసినట్టు ఎంపీపీ గారేమో మన సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టిన విషయం కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయలేదు. అంటే నేను ఎలా కూడా మేము అర్హులకు కాదు. సహారా ఇండియా ఖాతాదారుల సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 15వ తేదీన కలెక్టర్ ఆఫీస్ నిర్వహించనున్న ధర్నాను అందరూ జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈరోజు బొబ్బిల్లో గంటి ప్రసాద్ స్మారక భవనంలో సహారా ఇండియా ఖాతాదారుల సదస్సు బిఎల్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్,
అధ్యక్షులు పి శంకర్రావులు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల మంది సహారా ఇండియా ఖాతాదారుల సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సహారా ఇండియా ఖాతాదారులందరూ సిఐటియు నాయకత్వంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉందని మేము మీకు అండగా ఉంటామని అన్నారు. ఎలాగంటే ఈ రకంగా జనం కదిలితే ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా ఉంది, మంచి మంచి మీడియా మిత్రులు ఉన్నారు, ఇటువంటి అన్యాయ రాసిన మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తారు. అందరూ సహకారం తీసుకొని ఈ న్యాయమైన పోరాటాన్ని ఈ పాలకుల ముందు పెట్టి మనకు జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన ఈ ఇబ్బందిని ప్రజలందరినీ మద్దతు కూడగట్టడం, మనందరం ఒక మాట మీద ఉన్నాం, ఏ రీతిలో ఖాతాదారులు ఒక కవ్వడం, మొత్తంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఒక ప్రజా ఉద్యమం కింద దీన్ని మార్చి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ప్రజలందరూ ఆకర్షించే విధంగా మన పోరాటం రానున్న కాలంలో మనం చేయాలని చెప్పేసి అటువంటి ప్రణాళిక, అటువంటి ప్లాన్ చేసుకోవాలి. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, సిఐటిగా మాకు ఒక సమస్య మా దగ్గరకు వచ్చిందంటే. రామభద్రపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు గాయపాలయ్యారు. పార్తీపురం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. బైక్పై వస్తున్న 2 యువకులు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి బైక్పై నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకోగా బైక్ నుజ్జైంది. గాయపడ్డ యువకులు రొంపలికి చెందిన కుమార్, పాతరేగకు చెందిన లక్ష్మణ్ను స్థానికులు రామభద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అద్దె ఇంట్లో బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటన సాలూరు మండలం గంగన్న దొరవలస గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధిస్తున్నారు. విద్యార్థులు సుమారుగా 28 మంది ఉన్నారు. నాడు నేడు 2వ విడతలో 35,60,000 రూపాయల నిధులను ప్రాథమిక పాఠశాల కింద పైన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల్లో 8 లక్షల నిధులు విడుదల చేయడంతో పునాదులు, వంటగది, మరుగుదొడ్లు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. 1-2 తరగతుల విద్యార్థులను వంటగదిలో చెబుతున్నారు. ఆ వంటగదిలో కూడా వేడిగా ఉండడం ముందున చిన్న పూరుపాకలో విద్యార్థులను కూర్చొని పెట్టి బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. 3, 4, 5 తరగతి విద్యార్థులకు ఆ గ్రామంలో ఒక అద్దె ఇంట్లో చదువు చెప్తున్న పరిస్థితి నెలకొంది. 21 సంవత్సరం అయ్యింది. దానికి నిధులు వస్తే ఆ నిధులు వరకు కట్టారు. కొంత నిధులు తాను హాస్టల్కి కొంత మరి ఎక్కడి నుంచి ఇచ్చారో మాకు తెలియదు. ఆ నత్తున్నారు ఉన్నట్టుగైతే మాకు కొంత పని మాకు స్లాబ్ మీద అయిపోయింది కదా, ఆ డబ్బులు అమ్మవారికి వచ్చిందా కూర్చున్నాం. మరి సాలూరు మండలంలో ఎంఏ1గా పనిచేస్తున్నాను. ఎంపీపీసీ గంగాధర స్కూల్స్కి నాడు నేడులో ఫేజ్ 2లో భాగంగా 30,60,000 శాంక్షన్ అయింది. ప్రభుత్వం వారు 8 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ నిధులతో మరి బిల్డింగ్ లెస్ స్కూల్ కాబట్టి ఇది పునాది లేపి మిగతా అమౌంట్తో అర్జెంటుగా టాయిలెట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కొంత కిచెన్ షెడ్ కూడా కొంత నిర్మాణం అయిపోయింది. ఈ తరగతి గదులు అనేది మరి విలేజ్ పెద్దలతో వాళ్ళ ఎస్ఎంసీ వారితో మాట్లాడి వీళ్ళ యొక్క గడపల్లో మరి మేము రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు ఇచ్చిన వెంటనే స్కూలు నిర్మాణం పూర్తి చేసి స్కూల్లో మరి తరగతులు రన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి ఇప్పుడు మేము వచ్చిన టైం కూడా మేషారు 9:30 దాటిన తర్వాత వచ్చారు తప్పితే ముందు వచ్చిన సందర్భం కనిపించలేదు సార్. మీకేమైనా మీ దృష్టికి వచ్చిందా? ఎటువంటి యాక్షన్ తీసుకుంటారంటే పిల్లలు మా స్టాఫ్ అందరూ కూడా రెగ్యులర్గా వస్తారు సార్. ఈరోజు ఏంటంటే విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యాభర్తలు విద్యుత్ షాకుకు బలయ్యారు. పొలానికి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాకుకు గురై భార్యాభర్తలు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. మీసాలపేట గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలానికి చెరువు నీటిని మళ్లించేందుకు వెళ్లారు. పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లు ఈశ్వరరావు పట్టుకోవడంతో అక్కడికక్కడే షాకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం అవుతున్న పొలానికి వెళ్లిన తన భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదిలక్ష్మి పొలానికి వెళ్లి చూడగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది. అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్కి గురై అక్కడే ప్రాణాలు విడిచింది. గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలాల్లో పడిపోవడం ఉన్నాయని లైన్మెన్ చెప్పినప్పటికీ పట్టించుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాల్ని తరలించేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర ఎస్ఐ దేవి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మదన్ గారు పోరాడ ఆదిలక్ష్మి గత నెల 14వ తేదీన పూలు పడిపోయేవి. ఇప్పటికొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు ఏలబడుతున్నాయి. అట్లా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయిన దాని మీద గడ్డి కూడా మొలిసింది. దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి వరి ఆకు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఒక ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు, దాన్ని కనిపించలేదు. దాన్ని హఠాత్తుగా చూసుకోవాలని మట్టి చేత ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన మా వదిన గారు కూడా గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు, సల్దానికి రాలేదని ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీఎల్ పడి ఉన్నాడని చూసి ఆయన చీ పట్టుకొని లాగేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది. ఈవిడ కూడా 2 ప్రాణాలు అనేవి అక్కడ బలాత్కారంగా చనిపోయాయి. దీనికి బాధ్యులు ఎవరంటే దీనికి సంబంధిత అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు అయిపోయాయి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత మేము బాడీని అనేది పోస్ట్ మార్టం పంపిస్తాం. అంతవరకు పంపించడం అనేది జరుగుతుంది. జామి మండలం భీమసింగి గ్రామం శివారులోని రోడ్డు పక్కన తుప్పల్లో 7 రోజుల ఆడ శిశువు కనిపించింది. శిశువును చూసిన స్థానికులు జామి మండలం సిడిపిఓకి సమాచారం తెలియజేశారు. ఆమె జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందజేశారు. ఆడ శిశువును జిల్లా కేంద్రంలోని ఘోష ఆసుపత్రి నిన్న సాయంత్రం తరలించారు. ప్రస్తుతం ఆడ శిశువు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ హిమబిందు మాట్లాడుతూ ఆడపిల్ల అని శిశువును తుప్పలో పడేశారా లేక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కలిగిన వారు ఆడ శిశువును తుప్పలో పడివేశారా అనేది తెలియాల్సి ఉందని అన్నారు. వెల్ఫేర్ కమిటీకి ఫోన్ ద్వారా భీమసింగ్ ఏరియాలో ముళ్ళపొదల్లో ఒక నవజాత శిశువు ఉన్నట్టుగా గుర్తించారు స్థానికులు. అయితే అమ్మాయి లో వెయిట్లో ఉంది. ఏదైనా పిల్లలకి పుట్టగానే జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎవరూ దాన్ని పోగొట్టడానికి అవకాశం లేదు. పుడుతూనే హక్కు పొందుతారు, జీవించే హక్కు. అయితే ఏ పరిస్థితుల్లో ఏమో తెలీదు. చాలా బాధాకరం, దయనీయకరం ఏంటంటే ఆడపిల్ల అని తెలియగానే రోడ్డు పక్కన ఉన్న ఒక ముళ్ళ పొదలో పడేశారు. అక్కడున్న స్థానికులు గుర్తించి పాపను తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది గవర్నమెంట్కి. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఎయిడ్ కానీ ఘోష హాస్పిటల్ విజయనగరం తీసుకొచ్చారు నిన్న సాయంకాలం. పాప ప్రీమెచ్యూర్ అని మొదటి ప్రాథమికంగా పరిశోధించిన తర్వాత తెలిసింది. 1.5 kg వెయిట్ ఉంది. అయితే ఇలా మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో తల్లికి కూడా తెలియకుండా బిడ్డను వేరు చేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే 2 ఆడపిల్లలు ఉండి 3వది ఆడపిల్లని తెలియగానే తల్లికి తెలియకుండా బిడ్డను వేరు చేసి పడేసే సందర్భాలు వింటుంటాం, చూస్తుంటాం. ఈ న్యూస్ తెలుసుకుని తమ బిడ్డ కావాలని తల్లి వచ్చినట్టయితే గవర్నమెంట్ చెంతన సురక్షితంగా ప్రస్తుతానికి ఉంది. అయితే డాక్టర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 2 రోజులు పూర్తి అబ్జర్వేషన్లో పాపను ఉంచాకనే పూర్తి ఆరోగ్య పరిస్థితి చెప్పగలమని అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే పాపని పెట్టినప్పుడు ప్రదేశంలో చీమలు అవి ఉన్నాయి. సురక్షితంగా పెట్టి ఉండరు. ఎప్పుడైనా పాపను విసిరేయడం జరుగుతుంది. చైల్డ్ని వద్దనుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంచారు. అందుకని హెల్త్ కండిషన్ కూడా పూర్తిగా 2 రోజులకి పూర్తి వివరాలు తెలుస్తాయి. మనిషి జీవన గమనంలో పెంపుడు జంతువులు భాగమైపోయి అవి కనపరిచే విశ్వాసం, వాటితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. ఈ బంధంలో అప్రమత్తత కొరవడితే ప్రాణాలకు ముప్పు తప్పదు. జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది. ఒక్కోసారి అవి ప్రాణాంతకం. జంతువుల నుంచి మానవులకు లేదా మానవుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మనిషి జీవన గమనంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. అవి కనపరిచే విశ్వాసం, వాటితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. ఈ బంధంలో అప్రమత్తత కొరవడితే ప్రాణాలకు ముప్పు తప్పదు. జంతువులు, పక్షులకు సంబంధించి కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అవి ప్రాణాంతకంగా మారతాయి. జంతువుల నుంచి మానవులకు లేదా మానవుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు.
పశువుల నుండి జంతువుల నుంచి మానవాళికి వ్యాప్తి చెందే వ్యాధి కారకాలు బ్యాక్టీరియా, వైరస్, ఫలాన్న పారాసైట్స్ రూపంలో ఉంటాయి. ఈ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండేందుకు 1885 జూలై 6వ తేదీన లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఏడాది జూలై 6వ తేదీన జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు. కరోనా వైరస్ పుట్టినిల్లైన చైనాలోని వుహాన్ నగరంలో గబ్బిలాల నుంచి మనిషికి సంక్రమించిన మహమ్మారితో కోవిడ్-19 వ్యాధి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టివేసింది. కరోనా విపత్తుతో పాటు కుక్క కాటు నుంచి సంక్రమించే ర్యాబీస్, ఎలుకలు, ఈగల నుంచి సంక్రమించే బ్యాక్టీరియాతో ప్లేగ్ వ్యాధి లాంటి అనేక రోగాలు జంతువుల నుంచి మానవాళికి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవుల రూపంలో సంక్రమిస్తున్నాయి. జూనోసిస్ వ్యాధులను 1880లో రోడాల్ఫ్ విర్బౌ గుర్తించారు. 1959లో ఐక్యరాజ్య సమితిలోని WH జెనోటిక్ వ్యాధులను నిర్వచించింది. ఇళ్లల్లో పెంచుకునే సాధు జంతువులైన పశువులు, మేకలు, గొర్రెలు, బర్రెలు, కోళ్ళు, కుక్కలు, బాతులు, పిల్లుల నుంచి జెనోటిక్ వ్యాధులు మనుషులకు సోకుతాయి. జంతు సంక్రమిత వ్యాధులలో బ్రుసెల్లోసిస్, జపనీస్ ఎన్సిఫిలైటిస్, ర్యాబీస్, దొమ్మ రోగం అనే వ్యాధులు ముఖ్యమైనవి. బ్రూసెల్లోసిస్ వ్యాధిని పశువుల్లో అకాల ప్రసవం అని, మనుషుల్లో మాల్టా ఫీవర్ అని పిలుస్తారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వస్తుంది. ఈ వ్యాధి వల్ల మనుషులలో జ్వరం, కీళ్ల నొప్పులు, వృషణాల వాపు సంభవిస్తాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధిని మెదడు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది దోమకాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో, కొంగలలో ఈ వ్యాధి కారకం అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా 3 నుండి 12 సంవత్సరాల మధ్య గల పిల్లలు ఈ వ్యాధికి గురవుతారు. తీవ్ర జ్వరం అంటే 105, 106 డిగ్రీల దాకా జ్వరం కనబడుతుంది. తీవ్ర తలనొప్పి ఉంటుంది. పెంపుడు జంతువుల నివాస స్థలాలను ప్రతిరోజు డెటాల్, ఫినాయిల్ ద్రావణాలతో శుభ్రం చేయాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం తప్పనిసరి. శుభ్రమైన పాత్రల్లో వాటికి నీరు, ఆహారం అందించాలి. మలమూత్రాలను ముట్టుకోకుండా శుభ్రం చేయాలి. పెంపుడు జంతువులకు సపరీలు చేసిన వ్యక్తులు వెంటనే చేతులు శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. అవి నివసించే ప్రాంతాల్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే ఏర్పాట్లు చేయాలి. సాధ్యమైనంత వరకు వాటిని ఆరుబయటే కట్టాలి. జంతువులని సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ అందరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుందాం. సాలూరు పట్టణంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ సిఐ వాసునాయుడు మాట్లాడుతూ సాలూరు పట్టణం ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనం నెంబర్లు, ప్లేట్లు తప్పనిసరిగా ముందు వెనుక వాడాలని సూచించారు. నూతన చట్టాల ప్రకారం పెద్ద మొత్తంలోనే జరిమానాలు విధిస్తామని, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. నంబర్ లేకుండా ఎవరైతే వాహన చోదకులు తిరుగుతున్నారో వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఉదయం చేసిన ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 20 వాహనాల వరకు కూడాను నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వెహికల్ను, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లను పట్టుకోవడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ని ఇలానే కండక్ట్ చేస్తుంటాము. మరియు ఈ కొత్త యాక్ట్స్ ప్రకారం ఫైన్లు కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా వైపు నుంచి మెసేజ్ ఏంటంటే, దయచేసి నంబర్ ప్లేట్లు వేసుకోవాలి. దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని నెంబర్ ప్లేట్ వేసి తిరిగినట్లయితే మిగతా ఇంకా ఫర్దర్గా ఏమైనా అఫెన్స్లు చేసినప్పుడు కూడాను దాని ముసుగు, ఐడెంటిటీ ముసుగు లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పేసి. పౌర్ణమి నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు చంద్రుడు దగ్గరగా సంచరించే కాలం ఆషాఢ మాసం. రేపటి నుండి ప్రారంభం కానున్న ఆషాఢ మాసంపై వాజీ ప్రత్యేక కథనం. తెలుగు మాసాలలో 4వది ఆషాఢం. పౌర్ణమి నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసంలో శుభకార్యాలేవి తలపెట్టకూడదు. గృహ నిర్మాణానికి మాత్రం మంచిది. ఈ నెలలో ఇల్లు కడితే గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్య పురాణంలో చెప్పబడింది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. దీనినే ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ దినం మొదలుకొని 4 నెలల పాటు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగ నిద్రలో ఉంటారు.
ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారు. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చేస్తారు. ఆ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ శుద్ధ దశమి నాడు మహాలక్ష్మి వ్రతారంభంగా చెబుతారు. దది వ్రతారంభం అని కూడా అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి 1 నెల ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ఎన్నో విశిష్ట పండుగలు ఉన్నాయి. ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి నాడే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. ఆ రోజున శ్రీ వైష్ణవులందరూ గోదామాతను పూజించి ఆ జగన్మాత రచించిన పాసురాలను ఎంతో భక్తితో పారాయణ చేస్తారు. ఆషాఢ బహుళ సప్తమి, భోగ సప్తమి చెట్టు చేమలకు విశేషంగా పూజలు చేస్తారు. పంట పొలాల వద్ద జాతర నిర్వహిస్తారు. వ్యవసాయ పొలానికి జాతర చేసేది ఈ ఆషాఢ మాసంలోనే. బహుళ ఏకాదశి కామదా ఏకాదశి. కామము అంటే కోరిక, ముక్తి కోరికలను తీరుస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా విశిష్టమైనది. ఈ కాలంలో మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని కొంతమంది నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి. ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు తప్పించుకోవచ్చు. మరోవైపు గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతారు. దీనితో పాటు గుప్త నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధన శక్తికి పవిత్రమైనది. ఆషాఢ మాసంలో సూర్యుడు, అంగారకుని పూజించడం ద్వారా కూడా శక్తి స్థాయి మెరుగుపడుతుందని పెద్దలు చెబుతారు. అధికారులు మీరు అదేలా చేశారు అని అడిగితే నీళ్లు నములుతున్నారని, ఈ దశలో ఒత్తిడి చేస్తే పడిపోతారని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వ్యాఖ్యానించారు. రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఆమె కలియ తిరిగి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సమీక్షల సందర్భంగా అన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించిందని అన్నారు. గత ఎమ్మెల్యే వీరభద్రస్వామి అన్ని వ్యవస్థలను చిన్నభిన్నం చేశారని ఆరోపించారు. సొంత ఇలాఖాలా మార్చుకున్నారన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో లోనయ్యారన్నారు. అందువల్లే జరిగిన ఆక్రమణల మీద నిర్దిష్ట అంశాల ఆధారంగా అడిగితే అధికారులు వణికిపోతున్నారన్నారు. ఇలాంటి వ్యవహారాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ప్రస్తుత దశలో సమీక్షిస్తున్నామన్నారు. సమగ్ర నివేదికలు వచ్చిన తర్వాత తగిన చర్యలు చేపడతామన్నారు. నేడు నెలకొని ఉన్న అపసవ్య ధోరణులకు చెక్ పెడతామని స్పష్టం చేశారు. ఎవరి పని వారు సక్రమంగా చేసేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. అది బిగ్గెస్ట్ సమస్య. సో అవన్నీ మనం ఒక వేరేది చూసుకోవాలి. బికాస్ స్పోర్ట్స్ అనేది, థ్రాష్ అనేది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. స్పోర్ట్స్ ఏ విధంగా చూడాలంటే పిల్లలకి ఉపయోగపడేది, ప్రజలు వాడేది, పిల్లలకి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించింది స్పోర్ట్స్. అన్ని విధాలుగా టెన్నిస్ అవనివ్వండి, ఫుట్బాల్ అవనివ్వండి, హ్యాండ్బాల్ అవనివ్వండి, వాలీబాల్ అవనివ్వండి. ఇక్కడ ఈ స్టేడియంకి అయితే ప్రత్యేకత ఏంటంటే ఆ ఏరియా చూస్తుంటే పిల్లలు వాళ్ళ ఓన్ చేతులతోనే ఆ స్టేడియం చేసుకున్నారు. అవుట్డోర్ది హ్యాండ్బాల్ది అదంతా మట్టి వేసి వాళ్ళ ఓన్ చేతులతో చేసుకున్నారు. సో పిల్లలకి ఎంత ఉత్సాహం ఉందో మీరు చూడండి. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా థ్రాష్ బండ్లేమో ఇక్కడ పెట్టుకుంటున్నారు. అయితే పిల్లలు క్వాలిటీగా చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు క్వాలిటీగా చేసుకోలేకపోతున్నారు. థ్రాష్కి ఇంకొక ఏరియా కేటాయించాలి, స్పోర్ట్స్కి వేరే ఏరియా కేటాయించాలి. అయితే ఇవన్నీ మనం పరిష్కారం తీసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూసుకొని పెద్దలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి, చట్టాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్.
అల్లు పాల్తేరు వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువకు పడిన గండి. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులు చదువులో రాణిస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మెంటేడ మండలం మీసాలపేట గ్రామంలో దారుణం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి దంపతులు బలి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.